ఈ రోజు మరి గుమ్మడి నర్సయ్య గారు మన తెలంగాణలో మనందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అదేవిధంగా మానవీయ విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నా గుమ్మడి నర్సయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడ్డం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరూ కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కానీ తమిళనాడు, మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద, తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ, మలయాళం ఇండస్ట్రీతో, హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి ముఖ్యంగా దిల్రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించారు. ఇది మనందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.